This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My 3 News. Mundiga headlines. హామీలు అటకెక్కించి ఢిల్లీకి కప్పం కట్టే పనిలో కాంగ్రెస్. అవినీతి పార్టీ BRS ను కలుపుకోబోమన్న బండి సంజయ్. ఆనాడు బాలీవుడ్ లో పైడి జయరాజ్ యాక్షన్ హీరోగా గుర్తింపు. ఆయన పేరిట అవార్డు అందుకోనున్న మణిరత్నం. మైత్రి వరుస కథనాలకు అధికారుల్లో చలనం. కొనసాగుతున్న కొత్తపల్లి భూముల రద్దు ప్రక్రియ. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు. ఇక వార్తలోని వివరాలు. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ BRS రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని మున్సిపల్ కార్యాలయంలో డ్రిల్లింగ్ మిషన్లను పంపిణీ చేశారు. గతంలో ప్రశాంతనగర్లోని వడ్డెర బస్తీలో అగ్ని ప్రమాదం సంభవించగా 13 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వీరి బతుకు తెరువుకు అవసరమైన 13 డ్రిల్లింగ్ మిషన్లను MP ల్యాండ్స్ నుంచి కొనుగోలు చేసి బాధితులకు అందజేశారు. అనంతరం నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. మరోవైపు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల ఆర్ట్ క్రియేషన్ ఆధ్వర్యంలో చార్పత్తా ఆట నడుస్తుందంటూ పరోక్ష ఆరోపణలు చేశారు. చార్పత్తా ఆటలో కేసీఆర్ జోకర్ అన్నారు. జిమ్మిక్కుల్లో భాగమే కవిత లేఖని స్పష్టం చేశారు. కవితక్కను అరెస్టు చేయకుండా ఉండడానికి బీజేపీతో కలవడానికి యత్నించారని, కుటుంబ పాలన, అవినీతి పార్టీ BRS ను కలుపుకునే ప్రసక్తే లేదన్నారు. BRS బీజేపీలో కలుస్తుందని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయనే స్పష్టత ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. ఆర్మీ చీఫ్ మీద సీఎంకు విశ్వాసం లేదా అని ప్రశ్నించారు. పెహల్గాం ఘటన జరిగిన 15 రోజుల్లోనే ఉగ్రవాదులను చంపామని గుర్తు చేశారు. ఉగ్రవాదం అంతమయ్యేంత వరకు యుద్ధం కొనసాగుతుందన్నారు. POKని కాంగ్రెస్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని అడిగారు. కాంగ్రెస్ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అటకెక్కాయని ఎద్దేవా చేశారు. 18 నెలల నుంచి కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. హామీలను అటకెక్కించి ఢిల్లీకి కప్పం కట్టే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైందన్నారు. వేములవాడ రాజన్న కోడెలను రక్షించాల్సిన బాధ్యత ఆలయ అధికారులదేనని చెప్పారు. కోడెల గదుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు మున్సిపల్ కమిషనర్ చాహద్ వాజ్పేయి, మాజీ మేయర్లు సునీల్ రావు, డి శంకర్, అధికారులు, బీజేపీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. గతంలో అగ్ని ప్రమాదం సందర్భంగా సంభవించడంతో ప్రశాంత్ నగర్ కాలంలోని ఒడ్డర బస్తీలో దాదాపు 13 గుడిసెలు పూర్తిగా ఫైర్ యాక్సిడెంట్ వల్ల దగ్ధం కావడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడం, వాళ్ళందరూ కూడా అన్ని కుటుంబాలకు కలిసి జాతరకు వెళ్ళడం, పోయిన తెల్లవారే అగ్ని ప్రమాదం రావడం, అన్ని గుడిసెలు మొత్తం ఏం లేకుండా మొత్తం కాలిపోవడం జరిగింది. వెంటనే ఆ స్పాట్కు నేను గౌరవ మేయర్ గారు అడిగి వెళ్ళడం జరిగింది. అక్కడ మా కార్యకర్త అనిల్ సమాచారం ఇచ్చిన వెంటనే నాకు పోవడం జరిగింది. వాళ్ళు వెంటనే రప్పించి తాత్కాలిక ఏర్పాట్లు చేసి వాళ్ళ గుడిసెల కోసం అన్ని రకాల సాయం చేసి వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి గ్రాసరీస్ ఇచ్చి
దాదాపు వారం 10 రోజుల పాటు వాళ్ళను అన్ని రకాలు ఆదుకోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళు కోరిన మీదట వెల్డింగ్ మిషన్ అన్ని కాలిపోయిన తర్వాత మా పుట్ట గడవడమే వెల్డింగ్ మిషన్తో మళ్ళీ తిరిగి కొనుక్కోలేని స్థితిలో ఉన్నామని చెప్పిన తర్వాత వాళ్ళ ఎంపీ నిధుల నుంచి వాళ్ళకు 13 కుటుంబాలకు డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాంతోపాటు గంగాధరలో 2,30 లక్షల సంబంధించి వివిధ రోడ్స్ వివిధ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో 2,30 లక్షలకు సంబంధించి బ్రిడ్జు ఇతర అభివృద్ధి పనులను కూడా అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారితో కలిసి ఇలా ప్రారంభించబోతున్నాం. అర్హులైన రైతులకు వేములవాడ తిప్పాపూర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలోని 300 కోడె పిల్లలను మే 31వ తేదీన పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటించారు. పట్టాదార్ పాస్ బుక్ కలిగిన అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న చిన్న కోడె పిల్లలను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన రైతులు సంబంధిత పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు తదితర పత్రాలతో గోశాలకు రావాలని, కోడె పిల్లలను పొందిన రైతులు వాటి సంరక్షణను సక్రమంగా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సినీ గద్దర్ అవార్డ్స్ ను ప్రకటించింది. పలువురు ఉత్తమ నటీనటులతో పాటు వివిధ రంగాలలో రాణించిన వారికి ఈ గద్దర్ అవార్డులు లభించనున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పైడి జయరాజ్ జాతీయ స్థాయి అవార్డును సైతం ప్రభుత్వం ప్రకటిస్తూ ఆయనకు సరైన గౌరవం దక్కింది. పైడి జయరాజ్ అవార్డులను ప్రకటించడం పట్ల కరీంనగర్ కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు చెందిన బాలీవుడ్ నటుడు పైడి జయరాజ్ పేరిట జాతీయ స్థాయిలో అవార్డు నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం తొలి అవార్డును దర్శకులు మణిరత్నంకు ప్రకటించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర పైడి జయరాజ్ జీవిత చరిత్రపై అధ్యయనం చేశారు. ఆయన జీవితంపై పలు డాక్యుమెంటరీలను రూపొందించారు. ఆయన జీవితం, కుటుంబ నేపథ్యంపై క్షుణ్ణంగా పరిశోధన చేసిన ఘనత పొన్నం రవిచంద్రకే దక్కుతుంది. కాగా గత సెప్టెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ద ఇండియన్ ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్ పై ఆయన రూపొందించిన టేబుల్ బుక్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంలోని జాతీయ అవార్డుతో పాటు ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని పొన్నం విన్నవించారు. సానుకూలంగా స్పందించిన సీఎం జాతీయ అవార్డులను ప్రకటించారు. అయితే ఈ అవార్డు కార్యక్రమానికి జయరాజ్ కుటుంబ సభ్యులను ఆహ్వానించి వారి సమక్షంలో ప్రదానం చేయాలని కోరుతున్నారు. మరుగున పడ్డ కరీంనగర్ ముద్దుబిడ్డ పైడి జయరాజ్ జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చింది సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ పొన్నం రవిచంద్ర. ఇందులో ఆయన కృషి అభినందనీయం. 2005వ సంవత్సరం నుండి వివిధ పత్రికల్లో జయరాజ్ పై అనేక వ్యాసాలు రాశారు. 2018లో పైడి జయరాజ్ పై డాక్యుమెంటరీ రూపొందించి 6 అంతర్జాతీయ అవార్డులు అందుకుని పైడి జయరాజ్ జీవిత చరిత్రను ప్రపంచానికి తెలియజేశారు. గత ఏడాది జయరాజ్ పై అద్భుతంగా టేబుల్ బుక్ రూపొందించి ప్రజా బాహుళ్యంలోకి తీసుకురావడమే కాకుండా ఆయన పేరిట జాతీయ అవార్డు నెలకొల్పేలా కృషి చేయడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. నిజంగా ఈరోజు పైడి జయరాజ్, రాష్ట్ర ప్రభుత్వం పైడి జయరాజ్ పేరు మీద మణిరత్నం గారికి అవార్డును ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి గొప్ప నటుడు. 1909 సెప్టెంబర్లో జన్మించినాడు పైడి జయరాజ్. ఆ టైంలోనే 1929లో బొంబాయికి వెళ్ళాడు. స్పార్క్లింగ్ యూత్ అని మొట్టమొదటిసారిగా ఒక మూకీ చిత్రంలో నటించాడు. ఇక ఆయన ప్రస్థానం ఎట్లా కొనసాగిందంటే 11 మూకీ సినిమాల్లో నటించాడు. మొత్తం 300 సినిమాలలో యాక్ట్ చేశాడు. అందులో 156 సినిమాలు కథానాయకునిగా చేసినాడు. 11 మూకీ సినిమాలు చేసినాడు. ఇది ఆయన ప్రస్థానం. ఇంతే కాకుండా ఆయన నిర్మాతగా సినిమాలు నిర్మించాడు, దర్శకునిగా కొన్ని సినిమాలు చేశాడు. ముఖ్యంగా చారిత్రకమైనటువంటి
పాత్రల్లో చేసినటువంటి సినిమాలు హైలైట్. పృథ్వీరాజ్ చౌహాన్ మీద తీసినటువంటి సినిమా, ఆయన దేశభక్తికి సంబంధించిన సినిమాలు, అలాగే దానికి సంబంధించిన పృథ్వీరాజ్ కపూర్ మీద చౌహాన్ మీద తీసిన సినిమా తెలుగులోకి కూడా అనువాదమైంది. ఒక గర్వంగా ఉన్న అంశం ఏంటంటే కరీంనగర్ ఫిలిం సొసైటీ క్రమం తప్పకుండా ఆయన జయంతి వర్ధంతి ఉత్సవాలను మనం రెగ్యులర్గా కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే పైడి జయరాజ్ సంబంధించినటువంటిది మా ఇప్పుడు ప్రస్తుత ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, ఆయన పైడి జయరాజ్ కుటుంబ సభ్యులను కలిసి ఆయనకు సంబంధించిన ఫోటోలను, ఆయనకు సంబంధించిన వివరాలను చాలా మట్టుకు సేకరించి ఆయన కూడా ఒక డాక్యుమెంటరీ తీసినాడు దీని మీద. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ సస్పెన్షన్ ఎత్తివేయాలని జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఫహాద్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పురుమల్ల శ్రీనివాస్ నాయకత్వాన్ని బలపరుస్తూ పనిచేశామని, ఏనాడు పార్టీ లైన్ దాటలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఏర్పడ్డ తర్వాత వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం జరిగిందన్నారు. జిల్లాలో నామినేటెడ్ పోస్టులు కార్యకర్తలకు రావడం లేదని పురుమల్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. అంతర్గత సమీక్షా సమావేశంలో కావాలని గొడవ పెట్టిన వారిపైన చర్యలు తీసుకోలేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల్లో ఒక మెట్టు ఎదిగే సమయంలో తమలాంటి చిన్న కార్యకర్తలకు ఇబ్బంది అవుతుందని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పురుమల్ల శ్రీనివాస్ మధ్య కొందరు నేతలు చిచ్చు పెట్టారని ఆరోపించారు. కరీంనగర్లో ఎమ్మెల్యే, ఎంపీ కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం వల్ల కార్యకర్తలు అనాథలుగా మిగిలావని వాపోయారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. పురుమల్ల శ్రీనివాస్ను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని మంత్రులను కోరేందుకు వెళ్తే అడ్డుకుని అరెస్టు చేశారని తెలిపారు. పురుమల్ల శ్రీనివాస్ను తిరిగి పార్టీలోకి తీసుకోవడం ద్వారా కార్యకర్తలకు అండగా నిలుస్తారని చెప్పారు. ఈ సమావేశంలో ఫహాద్తో పాటు బాలభద్రి, శంకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుకు రావడం జరిగింది. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే అట్టి సమావేశానికి వచ్చినటువంటి మంత్రులను సరే ఎప్పుడొక్కసారి జిల్లాకు వచ్చి విజిట్ చేసిపోతారు కాబట్టి కార్యకర్తలుగా నేను 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంత్రులను కలిసి వాళ్ళకి నమస్కారం చెప్పి, లేకపోతే ఏదైనా బాగోగులు ఉంటే జిల్లాకు సంబంధించి కార్యకర్తలు ఏమైనా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకోపని చెప్పి కార్యకర్తలు కామన్గా ఏ సమావేశం జరిగినా మంత్రులు వస్తారంటే కార్యకర్తలు అందరూ పోవడం సహజమే. దాంట్లో భాగంగా ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే మేము వాళ్ళను మర్యాదపూర్వకంగా కలవడానికి కార్యక్రమాన్ని ముందుకెళ్తే గేటు ముంగటనే పోలీసులు మాకు ఎలాంటి సమాచారం లేకుండా, ఏం చెప్పకుండా, పోగానే ఏం జరుగుతుందని తెలిసే లోపే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. దానికి కారణం ఏంటని అడిగితే కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి, చెప్తాం మీరు ఉండండి అని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఉంటే నేను మా జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారి దృష్టికి ఫోన్ ద్వారా తెలియజేస్తే, అన్న మరి మమ్మల్ని అరెస్ట్ చేశారు, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమా, ప్రతిపక్ష పార్టీ నాయకులమా, లేకపోతే దొంగలమా, లంగలమా, పార్టీకి ఏమన్నా నష్టపరిచే ఉద్దేశం కొద్దీ మాకు ఇంతవరకు ఏమన్నా పార్టీలో మేము చెడు కార్యక్రమం చేసినట్టు మీ దగ్గర రిపోర్ట్ ఉందా, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే పోలీసు సమాధానం చెప్పట్లేదన్న, మీరు మాట్లాడండి అంటే అప్పటిదప్పుడు కాన్ఫిడెన్స్లో ఉండి నన్ను హోల్డ్లో పెట్టి గౌరవ కవ్వంపల్లి గారు సిఐ గారికి కాల్ చేసి మా కార్యకర్తలకు ఎందుకు మీరు అరెస్ట్ చేయడం జరిగిందంటే, లేదండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఇట్లా సంగతి గొడవలు జరుగుతుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, నేను జిల్లా అధ్యక్షుని చెప్తున్నా, వాళ్ళు వెంటనే వదిలేయండి అని చెప్పడం జరిగింది. అయినా మధ్యాహ్నం సమీక్ష సమావేశం అయిపోయేదాకా మనం వదిలేయలేదు, 2 వరకు స్టేషన్లో ఉంచడం జరిగింది. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ పిలుపు మేరకైనా కాంగ్రెస్ పార్టీ లైన్ దాటకుండా పార్టీకి ఏ పిలుపు ఇచ్చినా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ కీలక రావడం. మొన్నటైతే ఏఐసీ సెక్రటరీ గారు వచ్చిన సందర్భంలో జిల్లా స్థాయి సమావేశానికి మేమందరం పోవడం జరిగింది. అక్కడ గతంలో జరిగిన మీటింగ్లలో కొంతవరకు లోపలున్న మాటలకు ఇంటర్నల్గా మీటింగ్ పెట్టుకుంటే ఆ మాటలు బయటికి రావడం వల్ల కొన్ని విభేదాలు పడడం జరిగింది. అక్కడ మాట్లాడుకునేది ఒకటైతే కేవలం పొన్నం ప్రభాకర్ అన్న గారికి దగ్గర కావాలి, మంత్రి గారికి దగ్గర మెప్పు పొందాలి, పదవులే కానీ పనుల్లో కానీ తీసుకోవాలని ఒక చెడు ఆలోచనతోటి పార్టీ గురించి ఆలోచించకుండా వ్యక్తుల మధ్యలో చిచ్చుపెట్టే కార్యక్రమము కొంతమంది కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు. ఈ సందర్భంలో మొన్న జరిగిన ఏఐసీ సెక్రటరీ గారు వచ్చిన మీటింగ్లో పురుమల సీనన్న గారు కార్యకర్తల గొంతుకై కార్యకర్తలకు నామినేట్ పోస్టులు ఇస్తే కరీంనగర్ నియోజకవర్గంలో 550 మంది యొక్క పేర్లను దేవాదాయ శాఖ అంటే టెంపుల్స్ డైరెక్టర్లే కానివ్వండి, షాదీఖానా కానివ్వండి, మార్కెట్ కమిటీ, లైబ్రరీ సంబంధించిన డైరెక్టర్లు, సూడాకు సంబంధించిన డైరెక్టర్లు లిస్టును ప్రతిసారి కార్యకర్త గొంతుకై కార్యకర్త తన లెటర్ ప్యాడ్ మీద అధిష్టానానికి ఇవ్వడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేష్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని సీతారాంపూర్లో గల జిల్లా సెంట్రింగ్ ఓనర్స్ సొసైటీ భవనంలో చట్టాలపైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొగాకు వాడకం వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యల గురించి వివరించారు. కార్మికులతో పొగాకు వాడకం నిర్మూలిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. పొగాకు వాడకం వల్ల ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోతోందని వెంకటేష్ అన్నారు. క్యాన్సర్కు పొగాకు వాడకం ఒక ముఖ్య కారణమని తెలిపారు. బహిరంగంగా పొగ త్రాగడం నేరమని చట్ట ప్రకారం జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేష్తో పాటు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, కరీంనగర్ బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షులు అస్తపురం నారాయణ, ప్రధాన కార్యదర్శి మ్యాక శ్రీనివాస్, జిల్లా సెంట్రింగ్ ఓనర్స్ సొసైటీ అధ్యక్షుడు మీస రాజయ్య, ప్రధాన కార్యదర్శి మంద నాగరాజు, కన్నం లక్ష్మణ్, తెలంగాణ లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కుతాడి శివరాజ్, వివిధ భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పొగాకు నిర్మూలన దినోత్సవంలో భాగంగా మనము ఈ భవనంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే పొగాకు ఉత్పత్తులను వాడి చాలా వరకు ప్రజలు, మహిళలు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ ప్రతి సంవత్సరం పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల వాళ్ళు వివిధ రకాల రోగాలకి, క్యాన్సర్ తర్వాత ఇతర రోగాలకి గురవుతున్నారు. దానివల్ల వాళ్ళ బ్రతుకులు చితికిపోవడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా చాలా ఆర్థికంగాను తర్వాత ఆరోగ్యపరంగాను ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం వల్ల, ఉత్పత్తులను వాడడం వల్ల మనకు ఏ రకంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి అనే దాని గురించి తెలియజేయడము, అదేవిధంగా అవి వాటికి గురి కాకుండా ఉండాలంటే మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ మనం ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ర్యాలీలు, అదేవిధంగా లీగల్ అవేర్నెస్ క్యాంప్స్, తర్వాత ప్రతిజ్ఞలు చేయడము, అంటే మనము పొగాకు ఉత్పత్తులను తీసుకోము, అదేవిధంగా పక్క వాళ్ళని కూడా మనం ప్రోత్సహించము. ఈరోజు మన లేబర్ కోర్ట్ కరీంనగర్ జిల్లా జడ్జి గారు నో టొబాకో డే సందర్భంగా మా ద్వారా ప్రోగ్రాం చేయాలని మాకు చెప్పినారు. దాని మీద మేము అవేర్నెస్ కొరకి వివిధ సంఘాల సభ్యులను అందరినీ పిలిపించడం జరిగింది. తద్వారా ఈరోజు మీటింగ్ వారు ఇచ్చే సూచనలు మొదలగునవి అన్నీ కూడా మేము శ్రద్ధతో విని వివిధ అంశాలపై తెలుసుకుంటామని తెలియజేస్తున్నాము. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జననాలు పెరిగాయి. అదే సమయంలో మరణాలు చాలా వరకు తగ్గిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో శిశు మరణాలు అధికంగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశం. కరీంనగర్ జిల్లా 0 మరణాలు నమోదు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జననాలు, మరణాలు దాదాపు సమానంగా ఉండగా జగిత్యాల జిల్లాలో మాత్రం జననాల రేటు భారీగా తగ్గిపోయిందని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2021 ఆధారంగా విఠల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. నివేదిక ప్రకారం జనన మరణాలను అధికారికంగా నమోదు చేసే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2021 ఆధారంగా విఠల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా ఇటీవల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక 2021 ప్రకారం జననాలు కరీంనగర్లో 21,789, పెద్దపల్లి 3,372, జగిత్యాలలో 12,184, సిరిసిల్లలో 5,208గా ఉన్నాయి. పెద్దపల్లిలో ఆందోళనకరంగా ఉంది. ఏడాదిలోపు వయసు ఉన్న శిశువు మరణిస్తే దానిని శిశు మరణ రేటుగా పిలుస్తారు. కరీంనగర్లో 0 శిశు మరణాలతో సంతృప్తికరంగా ఉండగా పెద్దపల్లిలో తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. మా జిల్లాలో ప్రతి నెల చూసుకుంటే కనుక ఈ మన
డెలివరీస్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లో 62% నుండి 68% వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే జరుగుతూ ఉన్నాయి. తర్వాత మిగతా 32 నుండి 38% ఏమో ప్రైవేట్ హాస్పిటల్స్లో జరుగుతున్నాయి. మొత్తం మీద 100% హాస్పిటల్స్లోనే డెలివరీస్ అవుతూ ఉన్నాయి. తద్వారా ఏంటి అంటే ఈ పుట్టే పిల్లలు కానివ్వండి, తల్లులు కానివ్వండి, వారికి వచ్చేటువంటి మరణాలు కానివ్వండి, లేదా అనుకోని మరి వాళ్ళకి జరిగే కష్టాలు అంటే మార్బిడిటీ అంటాము, అది మార్బిడిటీ రేట్ కానీ డెత్ రేట్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. కానీ అంటే మాకు చూసుకుంటే కనుక పోయిన సంవత్సరం చూసుకుంటే కనుక టోటల్ డెలివరీస్ అంటే ఎన్ని బర్త్స్ అయినాయి అని అంటే 7,800 చిల్లరగా పిల్లలు పుట్టారన్నట్టు. సో తర్వాత ఏం చూసుకుంటే వీళ్ళల్లో ఈ పుట్టిన పిల్లల్లో మరణాల సంఖ్య కూడా ఉన్నది, కానీ అది చాలా తక్కువగానే ఉన్నది. ఏదంటే 24-25లో మాకు 58 మరణాలు జరగడం జరిగింది. అదేవిధంగా 2021 నుండి చూసుకుంటే కూడా, సంవత్సరం నుండి చూసుకుంటే కూడా 2021లో 93 మంది మరణించినట్టుగా ఉంది. పెద్దపల్లి జిల్లాలో శిశు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరీంనగర్లో జీరోగా ఉండగా రాజన్న సిరిసిల్లలో దాదాపు సమానంగా ఉంది. ఇక జగిత్యాలలో భారీగా జననాలు తగ్గినట్టు సిఆర్ఎస్ 2021 నివేదిక వెల్లడించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27,384 మంది మగపిల్లలు జన్మించగా 22,989 మంది అమ్మాయిలు పుట్టారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆడపిల్లల కన్నా మగపిల్లల జననాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందులోనూ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోనే అధికంగా నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో ఈ క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 24 టు డిసెంబర్ 24కి ఈ జననాల రేటు 19,531 ఉంది. అందులో మేల్ 10,423 మరియు ఫిమేల్ 9,108. టోటల్ డెత్స్ ఏమో 6,775 ఉంది. అందులో మేల్ 3876 అండ్ ఫీమేల్ 2657. సో వివిధ కారణాల వల్ల ఈ యొక్క మరణాలు జరుగుతూ ఉంటాయి. సో మన ఆరోగ్య శాఖ తరఫున మనము అన్నీ కూడా అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు చాలామంది డెలివరీ టైం లోపల వాళ్ళ యొక్క యాంటీనేటల్ చెకప్లు సరిగా చేసుకోకపోవడం వల్ల కానీ, తర్వాత పుట్టిన బిడ్డకు వ్యాక్సినేషన్ ఇవ్వకపోవడం వల్ల కానీ, తర్వాత కొంతమంది అంటే అపనమ్మకాలు అపోహలతోటి కూడా వైద్య సహాయం తీసుకోకపోవడం వల్ల కూడా ఈ యొక్క రేట్ పెరిగేటువంటి ఉంటుంది. మన వైద్య ఆరోగ్య శాఖ నుంచి మాస్ మీడియా ఎప్పుడు కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క కరపత్రాలు కానీ లేకపోతే ఈ యొక్క అంటే ఆశా ఏఎన్ఎంల ద్వారా ప్రతి ఊళ్ళో కూడా ఈ యొక్క అవగాహన సదస్సులని పెట్టడం జరుగుతూ ఉంటుంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పరిధిలోని 175, 197, 198 సర్వే నెంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేషన్లను రద్దు చేయడానికి అధికారులు సమాయత్తమయ్యారు. మైత్రి వరుస కథనాలకు స్పందించిన అధికారులు తదుపరి చర్యలకు పూనుకున్నారు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేయగా గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 478 రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియను ఆర్టీఓ మహేశ్వర్, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. కొత్తపల్లి మండల కేంద్రంలోని సర్వే నెంబర్లు 175, 197, 198లో చేసిన భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కలెక్టర్ కార్యాలయం నుండి 10 రోజుల క్రితం గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి నోటీసులు అందాయి. 30 ఏళ్లుగా సీలింగ్ యాక్ట్ అమల్లో ఉన్నందున సదరు భూములపై ఎలాంటి లావాదేవీలు జరపకూడదని హైకోర్టు ఆర్డర్ ఉంది. ఈ 3 సర్వే నెంబర్లలో సుమారు 20 ఎకరాల భూమి ఉండగా అందులో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని 1997, 1998, 2006, 2011, 2016 కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి నోటీసులు అందాయి. హైకోర్టు ఆర్డర్, కలెక్టర్ నోటీసులను బేఖాతరు చేసిన కొందరు సబ్ రిజిస్ట్రార్లు సర్వే నెంబర్లు 175లో 3, 197లో 291, 198లో 182 రిజిస్ట్రేషన్లు చేశారు. 2018 వరకు కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో ఉన్న కొత్తపల్లి మండలాన్ని గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మార్చారు. కానీ అప్పటికే కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 424 రిజిస్ట్రేషన్లు జరిగాయి. తర్వాత గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 52 రిజిస్ట్రేషన్లు కాగా ఒకటి మాత్రం లోకాయుక్త ఆదేశాల మేరకు జరిగినట్లు తెలిసింది. కొత్తపల్లి భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై లోక్సత్తా నాయకులు చేసిన పోరాటంతో భూముల అక్రమ రిజిస్ట్రేషన్ విషయం వెలుగులోకి వచ్చింది. లోకాయుక్త సూచనల మేరకు కలెక్టర్ పమేలా సత్పతి సర్వే నెంబర్లు 175, 197, 198లో ఇప్పటి వరకు జరిగిన 476 రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలను జారీ చేసింది. కొత్తపల్లి మండలంలోని సర్వే నెంబర్ 175, 197, 198 ఈ సర్వే నెంబర్ లోపల సీలింగ్ ప్రాసెస్ అనేది కాబట్టి ఈ
సీలింగ్ క్లాసుల్లో సీలింగ్ చట్టానికి వస్తాయి కాబట్టి దీనిపైన లోక్సత్త నాయకుడు శ్రీనివాస్ అని 2015లో మనం కంప్లీట్ చేయడం జరిగింది. అది లోకాయుక్తుల కూడా విచారణ జరుగుతున్న సందర్భంలో 2003 వరకు నుంచి అది ఎంఆర్ఓసి ఇవ్వడం, ఆర్డిఓసి ఇవ్వడం, ఈ విధంగా ఎవిడెన్స్ లోకాయుక్తులు ఎవిడెన్స్ అనేది ఎవిడెన్స్ కోసం విచారణ కోసం చూపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ పర్టికులర్ సర్వే నెంబర్లో కూడా ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయి. సరదాకు పొగాకు వాడకం మొదలు పెడితే అది ప్రాణాల మీదికి వస్తుందని మెడికవర్ వైద్యులు అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కళాభారతిలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, బీడీ, పాన్ మసాలా, జర్దా, గుట్కా, తంబాకు వాడడం మొదట కిక్కు కోసం ప్రారంభిస్తున్నారని, అది వ్యసనంగా మారి పక్షవాతం, శ్వాసకోశ వ్యాధులు, న్యూమోనియా, కార్డియో మస్కులర్ వ్యాధులు, కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ స్ట్రోక్, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తులు, యూరిన్ బ్లాడర్ క్యాన్సర్ సంభవించి ప్రాణాలను హరిస్తుందన్నారు. కాలేజీ పిల్లలు సైతం స్టైల్ కోసం పొగ తాగుతున్నారని, ఇంట్లో ఒక్కరు పొగ తాగేవారు ఉంటే కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పొగాకు ఉత్పత్తులను ఒకేసారి మానడం చాలా కష్టమైన పని అయినప్పటికీ మానసికంగా సిద్ధంగా ఉండి వైద్యుల సలహాలు పాటిస్తే అది సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లోకేష్, క్రిటికల్ కేర్ హెచ్ఓడి డాక్టర్ ఉపేందర్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ కోటా కరుణాకర్, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. నష్టాలు ఒకటి, రెండోది ఏంటంటే తాగకుండా ఉండడానికి ఏం చేయాలి, అలవాటైన వాళ్ళు ఏం చేయాలి. చాలా మంది పొగాకు మనం ఏమనుకుంటారు, అందరూ మగవాళ్ళు ఎక్కువ తాగుతారు, ఆడవాళ్ళు ఎక్కువ తాగరు అనుకుంటారు. కానీ ఊళ్ళల్లో ఉన్న మన ముసలాళ్ళని చూస్తాం, నానమ్మ వాళ్ళంతా ఏం చేస్తారంటే పొద్దున అంత నష్టం పట్టడం కానీ పొగాకుతో తోముతారు. కొంతమంది పొగాకు పెట్టి తోమే వాళ్ళు ఉంటారు, అంబర్ వేసే వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది చూస్తున్నాయి, మధ్య పనులు చూస్తున్నాం, ముసలి వాళ్ళలో అంబర్లు అవన్నీ వేస్తున్నారు. క్యాన్సర్ వస్తుంది, నోటి క్యాన్సర్ వస్తుంది, తర్వాత గొంతు క్యాన్సర్ వస్తుంది. అది లోపలికి పోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ఈ మూడు మెయిన్ వస్తాయి క్యాన్సర్ రిలేటెడ్. పొగాకు అది తిన్నా కానీ సిగరెట్ తాగినా కానీ క్యాన్సర్ మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్స్ వస్తాయి. మరి క్యాన్సర్ ఒకటే వస్తా, మా వాళ్ళు 30 సంవత్సరాలు తాగుతారు సార్, పుట్టినప్పటి సిగరెట్లు తాగుతూ బాగానే ఉన్నారు కదా అనుకుంటారు. సిగరెట్ తాగడం వల్ల ఏమంటే క్యాన్సర్ కాకుండా వేరే కూడా అవుతుంది. ఏమైంది అంటే క్యాన్సర్ కాకుండా సడన్గా పేషెంట్కి బాగానే ఉంటుంది, బీపీ స్టార్ట్ అవుతుంది. 40-50 ఏళ్ళకి బీపీ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి సడన్గా ఏముండదు సార్, మంచిగా ఉన్నాడు, మొన్నదాకా బాగున్నాడు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది సార్ అంటారు. ఏం చేసిందంటే ఓన్లీ రోజుకు పెట్టే సిగరెట్ తాగుతాడు, అంతా ఏం తాగాడు, వేరే అలవాటు ఏం లేవు, బీపీ లేదు, షుగర్ లేదు అంటాడు. కానీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు ముసలు 60-70 ఏళ్ళు. కొంతమంది ఈ మధ్య సిగరెట్లు పిల్లగాలు తాగడం వల్ల 30-35 ఏళ్ళకి బీపీ లేదు, షుగర్ లేదు, కానీ హార్ట్ అటాక్లు వస్తుంది. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ సంబురాలు హైదరాబాద్లో అంబరాన్నంటాయి. మహానగరంలో జలవిహార్లో జరిగిన సంబురానికి పెద్ద సంఖ్యలో మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు హాజరయ్యారు. కార్యక్రమానికి తెలంగాణ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నారాయణ అధ్యక్షత వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,000 మంది జర్నలిస్టులు సంబరాల్లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా, ప్రధాన కార్యదర్శి సామల గట్టు, టీఈఎంజేయు అధ్యక్షులు ప్రవీణ్, కార్యదర్శి అజీంల ఆధ్వర్యంలో రజతోత్సవ సంబరాలకు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలివెళ్లారు. రజతోత్సవ సంబరాల్లో విమలక్క ధూమ్ధామ్ అందరినీ ఆకట్టుకుంది. వక్తలు మాట్లాడుతూ సామాజిక తెలంగాణ కోసం మరోసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, కనీసం 150 గజాల ఇళ్ల స్థలం ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇది వేరే ఉద్దేశాలు ఏమీ లేవు, యూనియన్లు కాదు, గొడవలు కాదు, ఏది కాదు. మన తెలంగాణ ఉద్యమ సంబరంగా భావించి నాకు సహకరించాల్సిందిగా, మనకు సహకరించాల్సిందిగా, సభకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మన గురించి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు సిఈఐఆర్ సేవలను వినియోగించుకోవాలని ట్రైనీ ఎస్ఐ జవ్వాజీ అరుణ్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి చెందిన వివిధ గ్రామాల వారు వేరువేరు ప్రదేశాలలో పోగొట్టుకున్న 6 సెల్ ఫోన్లను
సిఈఐఆర్ విధానం ద్వారా గుర్తించి వివిధ రాష్ట్రాల నుంచి అతి తక్కువ రోజుల్లోనే పోలీస్ స్టేషన్కు తెప్పించి బాధితులకు అందించారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే పోలీస్ స్టేషన్లో సిఈఐఆర్ ద్వారా ఫిర్యాదు చేసి ఆ సేవలను వినియోగించుకోవాలని ట్రైనీ ఎస్ఐ జవాజీ అరుణ్ సూచించారు. ఫోన్ల రికవరీకి కృషి చేసిన కానిస్టేబుల్ పురాణం సాయి ప్రేమ్, ట్రైనీ ఎస్ఐ అరుణ్లను ఎస్ఐ తాండ్ర నరేష్, సిఐ సదన్ కుమార్లు అభినందించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు గత 7 వారాలుగా కూలీ డబ్బులు అందకపోవడంతో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. గతంలో పనిచేసిన తర్వాత 10 లేదా 15 రోజులకు కూలీ డబ్బులు పడేవని, ఇప్పుడు 7 వారాలు గడుస్తున్నా పని డబ్బులు అందడం లేదని నాయకులు తెలిపారు. ఎండకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కనీస వసతులు కల్పించడం లేదన్నారు. కొన్ని గ్రామాలలో జాబ్ కార్డు డిలీట్ అవుతుందని, పని కోసం పలుమార్లు సంబంధిత అధికారులకు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, జిల్లా నాయకులు కాంతాల అంజిరెడ్డి, సహాయ కార్యదర్శులు పిప్పల కనుకయ్య, కూన మల్లయ్య, యువజన నాయకులు మొల్లూరి ఆంజనేయులు, గుండ్లపల్లి గ్రామ కార్యదర్శి బోయిని తిరుపతి, బోయిని మల్లయ్య, దామ సంపత్, కూన ఎల్లయ్య, ఎండి నాయిం పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీల డబ్బులు చెల్లించాలి. 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 సిపిఐ జిందాబాద్. సిపిఐ జిందాబాద్. సిపిఐ జిందాబాద్. ఉపాధి హామీ కూలీల కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కల్వకుంట్ల సినిమా బీజేపీ పతాకంలో నడుస్తుందంటూ సెటైర్ వేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ డైరెక్షన్లో నడుస్తున్న కల్వకుంట్ల సినిమా అంటూ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీతో విచారించాలని డిమాండ్ చేశారు. అప్పుడే కల్వకుంట్ల పతాకమా, కల్వకుంట్ల బీజేపీ పతాకమా తెలుస్తోందన్నారు. హ్యాపీరావుగా ఉన్న సంతోష్ రావుతో వచ్చిన విభేదాలతో కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాగిరెడ్డి, తిరుపతి రెడ్డితో పాటు పలువురు మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కానీ ఇవన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా గత ప్రభుత్వంలో అభియోగాలు చేస్తుంది. మేము కేంద్రంలో కీలకమైన పదవిలో ఉన్నాం, మేము కూడా వీటి మీద ఎంక్వైరీ జరిపిస్తాం ఈ విధమా అని చేసి వాళ్ళ ఈడీ ఉన్నాయి కదా, వాళ్ళ చేతిలో ఈడీ ఉంది కదా, ఆ ఈడీ ద్వారా మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపై ఏదైతే చర్యలు చేయమనండి, చర్యలు చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కల్వకుట్ల పతాకమా, కల్వకుట్ల బీజేపీ పతాకమా అర్థమవుతుంది. మీరు చీకటి ఒప్పందాలు ఉండే చీకటి కోణంలో మీ అండర్స్టాండింగ్ వ్యాపారాలు, మీకున్నటువంటి మంచి చెడు వ్యాపారాలు, మీ డైరెక్ట్గా కవితని అభియోగం చేస్తుంది. బీజేపీలో టీఆర్ఎస్ పార్టీ కలుపుదామంటే నేను అడ్డుకున్నా అంట, మరి దానికి ఎందుకు ఒక్క మాట మాట్లాడతలేవు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.